ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకెందుకు ఎవరు ఎందుకండి ఇప్పుడు నా మీద కోర్టుకి వేసాడు, హైకోర్టు వేసారు, సుప్రీం కోర్టు వేసుకోండి. రాష్ట్రాన్ని ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను మొన్న చెప్పాను, ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారి బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు, పూజారి నేను ఎక్కడ వరం వస్తాను చెప్పి మొన్న చెప్పాను. నేను ఎక్కువగా మాట్లాడుకోవాలి కాబట్టి కొంచెం నాకు ఎందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా. అంచేత నేనేమనేది అంటే మీ ద్వారా మీది కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం, దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇటువంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదు. శ్రీనివాసరావు గారు చెప్పింది చాలా విషయాలు కరెక్ట్ అయింది, కాదనలేండి, దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను నేను. నువ్వు అన్న డైలాగ్స్ కొంచెం తప్పట్లు కొట్టాలి, మేము కొట్టలేకపోతున్నాం. సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులందరూ ఖండించాలా, అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా, దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇండి సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.